శబరిమలకు ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? అయ్యప్ప స్వామి మహేషిని హతమారుస్తాడు. ఇదంతా దేవతలు చూసి ఎంతో ఆనందంతో దేవతలందరూ పులులలాగా మారిపోయి అయ్యప్పని ఎక్కించుకొని రాజ్యానికి వెళుతుండగా మార్గ మధ్యంలో దట్టమైన అడవిలో ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ అని ఎవరో కలవరిస్తూ అయ్యప్పకు వినిపిస్తుంది. ఎవరబ్బా అని అయ్యప్ప స్వామి అటువైపుకు వెళ్ళగా ఒక ముసలావిడ కూర్చుని తపస్సు చేస్తూ కనబడుతుంది. ఎవరు అమ్మా మీరు? ఇంత దట్టమైన అడవిలో తపస్సు చేస్తూ ఉన్నారు అని అడగగా ఆమె కళ్ళు తెరిచి అయ్యప్పని చూస్తుంది. ఆమె అయ్యప్పని చూడగానే ఆమెకు అయ్యప్ప విష్ణువులాగా కనబడతాడు. ఎందుకంటే అయ్యప్పలో విష్ణువు మరియు శివుడి అంశాలు రెండూ ఉంటాయి. అందుకే ఆమెకు అలా కనబడతాడు. ఆమె పోరున ఏడుస్తూ, నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను స్వామి. నా పేరు శబరి. త్రేతాయుగములో మా వంశంలో మా అవ్వ శబరి రాముడి దగ్గర మోక్షం పొందింది. నేను కూడా మీ దగ్గర మోక్షం పొందాలి అని ఇన్ని సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాను అని ఆయన కాళ్ళ మీద పడిపోతుంది. అప్పుడు అయ్యప్ప స్వామి ఆమె భక్తికి మెచ్చి మోక్షము ప్రసాదిస్తూ ఉండగా, స్వామి మీరు ఈ ప్రదేశంలోనే కొలువయ్యి ఉండండి అని మాట తీసుకుంటుంది. అయ్యప్ప స్వామి నవ్వుతూ, సరే అమ్మా, ఇక నుండి నేను ఈ ప్రదేశంలోనే కొలువయ్యి ఉంటాను. నన్ను దర్శించుకోవడానికి ఎంతో మంది భక్తులు మాలలు వేసుకుని దీక్ష పాటిస్తూ ఇక్కడికి వస్తారు. నేను ఉండబోయే ఈ ప్రదేశాన్ని శబరిమల అని అంటారు. ఇక నుండి మీ నామం ఎప్పటికీ ఎవరూ మరిచిపోరు అని శబరితో చెప్పి ఆమెకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అలా ఆ ప్రదేశంలో ఆలయం నిర్మించినప్పటి నుండి ఆ కొండని శబరిమల అని పిలవడం మొదలుపెట్టారు. శబరిమలకు ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? అయ్యప్ప స్వామి మహేషిని హతమారుస్తాడు. ఇదంతా దేవతలు చూసి ఎంతో ఆనందంతో దేవతలందరూ పులులలాగా మారిపోయి అయ్యప్పని ఎక్కించుకొని రాజ్యానికి వెళుతుండగా మార్గ మధ్యంలో దట్టమైన అడవిలో ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ అని ఎవరో కలవరిస్తూ అయ్యప్పకు వినిపిస్తుంది. ఎవరబ్బా అని అయ్యప్ప స్వామి అటువైపుకు వెళ్ళగా ఒక ముసలావిడ కూర్చుని తపస్సు చేస్తూ కనబడుతుంది. ఎవరు అమ్మా మీరు? ఇంత దట్టమైన అడవిలో తపస్సు చేస్తూ ఉన్నారు అని అడగగా ఆమె కళ్ళు తెరిచి అయ్యప్పని చూస్తుంది. ఆమె అయ్యప్పని చూడగానే ఆమెకు అయ్యప్ప విష్ణువులాగా కనబడతాడు. ఎందుకంటే అయ్యప్పలో విష్ణువు మరియు శివుడి అంశాలు రెండూ ఉంటాయి. అందుకే ఆమెకు అలా కనబడతాడు. ఆమె పోరున ఏడుస్తూ, నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను స్వామి. నా పేరు శబరి. త్రేతాయుగములో మా వంశంలో మా అవ్వ శబరి రాముడి దగ్గర మోక్షం పొందింది. నేను కూడా మీ దగ్గర మోక్షం పొందాలి అని ఇన్ని సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాను అని ఆయన కాళ్ళ మీద పడిపోతుంది. అప్పుడు అయ్యప్ప స్వామి ఆమె భక్తికి మెచ్చి మోక్షము ప్రసాదిస్తూ ఉండగా, స్వామి మీరు ఈ ప్రదేశంలోనే కొలువయ్యి ఉండండి అని మాట తీసుకుంటుంది. అయ్యప్ప స్వామి నవ్వుతూ, సరే అమ్మా, ఇక నుండి నేను ఈ ప్రదేశంలోనే కొలువై